నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూటికి 100% ఉత్తీర్ణత లక్ష్యంగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు. శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పోటీలు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు తెలిపారు. ఆదివారం చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్లో నిర్వహిస్తున్న 10th క్లాస్ స్టడీ అవర్స్ ను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను వారికి నిర్వహిస్తున్న డైలీ టెస్ట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ 100% హాజరయ్యేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. విద్యార్థి జీవితంలో 10th ఒక మైలురాయని, ఈ ఎగ్జామ్స్ లో సంపాదించిన మార్కులే ముందు వారి ఉద్యోగ జీవితానికి ముఖ్యమని విద్యార్థులకు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు మాట్లాడుతూ మండలంలోని రూరల్ మరియు అర్బన్ అన్ని హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులు సాధించేలా అదనంగా స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. A-B-C గ్రేడ్స్ వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి వారికి తగిన స్థాయిలో డైలీ టెస్టులు నిర్వహిస్తూ అభ్యసనను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం నుండి జరగనున్న ప్రీ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ మండల పాయింట్కు రావడం జరిగిందని, 1 గంట ముందుగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్టడీ అవర్స్ కు హాజరవుతున్న విద్యార్థులకు ఉదయం సాయంత్రం స్నాక్స్ తో పాటు సెలవు రోజుల్లో మధ్యాహ్నం భోజనం కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంఈఓ జయంతి బాబు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించే జాతీయ నులు పురుగుల దినోత్సవం పురస్కరించుకొని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షకులు మరియు టీచర్స్ ఆధ్వర్యంలో టాబ్లెట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మా స్కూల్కి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు, విజిట్ చేసి ఉన్నారు. స్కూల్లో 100 days దాని ప్రకారంగా ప్రతిరోజు దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. తర్వాత ఆదివారం కానీ శనివారం కానీ అన్ని దినాలలో కూడా 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ 100 daysలో భాగంగా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మధ్యాహ్నం మీల్స్ కూడా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది, దానికి కూడా అందరూ సిద్ధపడేటట్లు మా వంతు చర్య మేము తీసుకుంటున్నాం. పిల్లలు మాత్రం ఎక్కువ వచ్చేటట్లుగా చూస్తున్నాము. కాబట్టి మా ఎంఏ గారు వచ్చి మా క్లాస్ని విజిట్ చేశారు, అన్ని క్లాసులు కూడా. కాబట్టి మీకు అందరికీ ఇక్కడ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎస్సీఆర్టీ వారు నిర్దేశించినటువంటి టైం టేబుల్ ప్రకారం 100 రోజుల స్టడీ అవర్సు, అదేవిధంగా వారిచే సరఫరా చేయబడినటువంటి మెటీరియల్ విద్యార్థుల చేత చదివించడం, మినిమం గ్యారంటీ స్టడీ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ఆ తరగతులు ఎలా జరుగుతున్నాయి అనేది పరిశీలించడానికి ఈరోజు స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. మొత్తం 80 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వారందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక శిక్షణా తరగతికి హాజరవడం జరిగింది. ఈరోజు ఉదయం హిందీ, అదేవిధంగా మధ్యాహ్నం రేపు జరగబోయేటటువంటి ప్రీ ఫైనల్కి సంబంధించినటువంటి తెలుగులో విద్యార్థులని చదివించడం కోసం ఉపాధ్యాయులు ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని అమలు పరుస్తున్నారు. ఈ విధంగా మన తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలల నుండి మున్సిపల్ పాఠశాలలు 6, అదేవిధంగా జెడ్పీ పాఠశాలలు 8, ఈ పాఠశాలన్నింటిలోనూ ఈ 100 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపాధ్యాయులు అమలు చేస్తున్నారు. ఈ శిక్షణ వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు 10వ తరగతిలో 100% ఫలితాలను
సాధించే విధంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తరపు నుండి అంటే జడ్పీ వాళ్ళు స్టడీ మెటీరియల్ సరఫరా చేయటం, అదేవిధంగా విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారాన్ని ఏర్పాటు చేయడానికి జడ్పీ వాళ్ళ నిధులు విడుదల చేయడం జరిగింది. మున్సిపాలిటీ వారి నుండి కూడా ఈ తరగతులకు హాజరవుతున్నటువంటి విద్యార్థులకు అల్పాహారం కొరకు నిధులు విడుదల చేస్తారు. ఈ వినియోగించుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుని సుందరంగా తయారు చేసుకోవడానికి వీలుగా తగిన ప్రణాళికను రూపొందించి వాటిని అమలుపరుస్తున్నటువంటి ఈ 10వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా దాన్ని సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న ప్రధానోపాధ్యాయులకు మా చేత ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10వ తేదీ గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది యూట్యూబ్ లింక్ ఉంది, దానికి అది అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాన్ని వినియోగించుకుని ప్రతి ఉన్నత పాఠశాలలోనూ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్ ప్యానల్స్ని వినియోగించుకొని 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి ఉన్నటువంటి పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థులతో కూడా ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని వీక్షించే విధంగా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయులందరినీ కోరుతున్నాం. తెనాలిలో హనుమాన్ చాలీసా పోటీలు ఆదివారం నిర్వహించారు. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయం నందు నేడు విద్యార్థులకు శ్రీ హనుమాన్ చాలీసా పోటీలు శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం తెనాలి వారి ఆధ్వర్యంలో గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి నిర్వహణలో 5 నుండి 20 సంవత్సరాల వారికి 2 విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు కంఠస్థంగా పాడారు. జూనియర్ విభాగంలో విజేతలకు ప్రథమ బహుమతిగా 3,000 రూపాయలు పార్దు కృష్ణసాయి, ద్వితీయ బహుమతిగా 2,000 రూపాయలు అందే తన్మయ్, లక్ష్మీ ప్రణతి తృతీయ బహుమతిగా 1,000 రూపాయలు చొప్పున, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి ఎస్ సుచరిత, ద్వితీయ బహుమతి రత్న ప్రియాంక, తృతీయ బహుమతి గ్రీష్మ సాయి తేజస్వి బహుమతులను అందజేశారు. కన్సోలేషన్ బహుమతులను 9 మందికి ఇవ్వడం జరిగింది. న్యాయ నిర్ణేతలుగా ఆరాధ్యుల ఆదినారాయణరావు, ఉప్పలూరి శారద చలపతి నిర్వహించగా గౌరవజ్జుల సౌజన్య, కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, రాజేశ్వరి, ఆలయ ప్రధాన అర్చకులు రఘు, పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆరాధ్యుల ఆదినారాయణ, ఉప్పలూరి శారద చలపతిలను మర్యాదపూర్వకంగా సత్కరించారు. సమానమైన మార్కులు కొంతమందికి వచ్చినాయి కదా. మీకు ఇప్పుడు మాతో పాటు పాడారు, ఎవరు టై పట్టేవాళ్ళు మరి తప్పదు కదా. మీరు అట్లా కొంతమంది పెట్టు పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి గుడి ఆవరణలో హనుమాన్ చాలీసా పోటీలు జూనియర్స్, సీనియర్స్ విభాగంలో చేయడం జరిగింది. దీంట్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు జూనియర్స్ విభాగము, 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు సీనియర్స్ విభాగంలో హనుమాన్ చాలీసా పోటీలు చేశాము. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు, అంతేకాకుండా 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. ఈ కార్యక్రమంలో మరి న్యాయ నిర్ణేతలుగా శారద గారు మరియు ఆదినారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క
హనుమాన్ చాలీస పోటీల్లో పాల్గొన్నారు. గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం కాంపిటీషన్స్లో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి పొందినటువంటి జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజు పార్థ సాయి కృష్ణ, అలాగే సెకండ్ ప్రైజు తన్మయి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష్మీ ప్రణతి. అలాగే సీనియర్స్ విభాగంలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సుచరిత, సెకండ్ ప్రైజ్ వచ్చేసి రత్న ప్రియాంక, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీష్మ, కన్సలేషన్ ప్రైజు తేజ తులసి. ఈ విధంగా బహుమతులు పొందడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం గోవర్ధన స్వామివారి దేవస్థానంలో ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.